వెల్కమ్ టు పెన్ పాయింట్. ఇవాళ చంద్రబాబు నాయుడు వెలుగొండ ప్రాజెక్టు సందర్శించి ఆ తర్వాత ఒక బహిరంగ సభలో కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఓవరాల్గా చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము, అందులో ముఖ్యంగా వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించి 1996లో తన ఆలోచనగా ప్రారంభమైన వెలుగొండ ప్రాజెక్టు ఇవాళ ఫైనల్ స్టేజ్కు రావడము, అది తనే ప్రారంభించి ఆయన హయాంలోనే దానికి ప్రారంభోత్సవం చేయడం చాలా సంతోషంగా ఉందనే మాట మాట్లాడారు. దానికి తగ్గట్టుగానే ఎవరికి వాళ్ళు దాని క్రెడిట్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆ అంశానికి సంబంధించిన డిస్కషన్ కూడా చేశారు. అదే నేపథ్యంలో ఈ మధ్యకాలంలో వచ్చిన బడ్జెట్ కానివ్వండి, లేకపోతే సంక్షేమ పథకాలకు సంబంధించిన అంశం పైన చాలా క్లియర్గా మాట్లాడే ప్రయత్నం చేశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని సరిదిద్దేందుకు తీసుకుంటున్న చర్యలు, దాని కారణంగా వచ్చిన మార్పులు, వీటన్నిటి గురించి కూడా చంద్రబాబు నాయుడు మాట్లాడే ప్రయత్నం చేశారు. అందులో కొన్ని కీలకమైన అంశాలు, అందులో ముఖ్యంగా మనం మాట్లాడేది ఆడబిడ్డ నిధికి సంబంధించి ఓవైపు రాష్ట్ర వ్యాప్తంగా దాని గురించి డిస్కషన్ జరుగుతున్నప్పుడు, అందులో ముఖ్యంగా మొన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి బడ్జెట్ మీద తనదైన స్థాయిలో ప్రసంగం ఇచ్చే నేపథ్యంలో ఆయన మాట్లాడిన మాట ఏదైతే ఆడబిడ్డ నిధి అనేది ఇప్పటివరకు ప్రారంభించలేదు, మరోవైపు నిరుద్యోగ వృత్తికి సంబంధించి కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు అన్న విషయాన్ని ఆయన ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశారు. ఆడబిడ్డ నిధి అంటారా, లేకపోతే రాష్ట్రంలో మహిళలందరినీ కూడా లక్షాధికారులు చేయాలనే ఒక ఆలోచనతో చంద్రబాబు నాయుడు ముందుకు వెళ్తున్న నేపథ్యంలో P4 అనే ఒక కొత్త విధానాన్ని, ఒక కొత్త పథకాన్ని, కొత్త ఆలోచనని వాళ్ళ తెరపైకి తీసుకొచ్చారు. ప్రపంచంలో ఎవరు కూడా అలాంటి ఒక ఆలోచన చేయలేదు అనే మాట మాట్లాడే ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే P4 ద్వారా ఎవరైతే డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారో, అంతకుముందు CSR యాక్టివిటీస్ లేదా CSR ఫండ్ పేరుతో ఎంతో కొంత డబ్బులు ఇచ్చేవాళ్ళు, దాన్ని ఇప్పుడు ఛానలైజ్ చేసి పేదవాళ్ళని డైరెక్ట్గా దత్తత తీసుకొని వాళ్ళ కుటుంబాలను ఇక్కడ మంచిగా ముందుకు తీసుకెళ్లేందుకు ఒక ప్రయత్నం చేస్తున్నారంటూ P4 పైన ఒకటి మాట్లాడారు. అంతేకాకుండా తలసరి ఆదాయం పైన కూడా ఒక అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ప్రస్తుతం చూస్తే 3 లక్షల రూపాయలు దరిదాపుగా ఇప్పుడు తలసరి ఆదాయం ఉంటే, దాన్ని వచ్చే 2047లో స్వర్ణాంధ్రప్రదేశ్గా మారిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనీసం 54 లక్షల రూపాయల తలసరి ఆదాయం ఉండేలాగా నేను చర్యలు తీసుకుంటున్నానంటూ కూడా ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. సో అసలు P4 పథకం గురించి ఆయన మాట్లాడే నేపథ్యంలో ఒకసారి P4 పథకం ఏంటి, దాని గురించి చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడారు, ఆ బయట ఒకసారి మనం చూద్దాం. ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తా. సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడమే కాకుండా 10 లక్షల పేద కుటుంబాల్ని P4 కింద, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ కింద డబ్బులుండే పైవారు మిమ్మల్ని దత్తత తీసుకోమని కూడా పెట్టారు. దీనివల్ల మీ పిల్లల్ని చదివించడం, మీకు చేయూతనివ్వడం, ఎవరైతే పేదరికంలో ఉండేవాళ్ళు శాశ్వతంగా పేదరికంలోనే ఉండిపోకుండా మిమ్మల్ని కూడా అందరితో సమానంగా పైకి తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటున్నాను. మీరందరూ ఆశీర్వదించాలి, అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. పేదవాళ్ళు ధనవంతులుగా మారాలంటే ధనవంతులు ఏదైతే వాళ్ళను దత్తత తీసుకొని వాళ్ళను వాళ్ళ స్థాయికి తీసుకెళ్ళాలి, అలాంటి ఒక అవకాశం వస్తుంది, ఆ అవకాశాన్ని అందరూ సద్వినియోగపరచుకోవాలి అన్నది చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్య. ఈ లెక్క ప్రకారం చూస్తే డబ్బులున్న వాళ్ళు ఏదో ఒక కుటుంబాన్ని దత్తత తీసుకొని వాళ్ళకి సంబంధించిన అన్ని అంశాలను చూసుకొని తద్వారా వాళ్ళను కూడా ధనవంతులు చేయాలి అన్నది. నిజంగానే దేశవ్యాప్తంగా ఇప్పుడున్న స్టాట్స్ ప్రకారం చూసినా, లేకపోతే అంశాల ప్రకారం చూసినా సరే, ఒక విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. మొత్తం దేశంలో ఉన్న 97% సంపద కేవలం 2 లేదా 3% మంది చేతుల్లో మాత్రమే ఉంది అన్నది అందరూ యాక్సెప్ట్ చేయాల్సిన అంశం. ఆ 2 లేదా 3% మంది మిగిలిన 97% మందికి ఇవాళ బాసటగా నిలుస్తారా? వాళ్ళందరూ వాళ్ళ జీవితాల్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తారా? ఈ ప్రశ్న అన్నది ఎప్పుడు ఉండనే ఉంటుంది. ఇక ఆడబిడ్డ నిధికి P4కి కనెక్షన్ చేస్తూ మాట్లాడే నేపథ్యంలో చాలా సందర్భాల్లో వైసీపీ కూడా దాని మీద విమర్శలు చేసింది. అది సాధ్యమయ్యే పనేనా? అది సాధ్యం కాని నేపథ్యంలోనే ఇలా ఒక కొత్త కొర్రీని ఆయన తీసుకొచ్చి ఆ కొర్రీ ద్వారా ఆ ఆడబిడ్డ నిధిని తప్పించే ప్రయత్నం చేస్తున్నారు అన్నది. ఇక రెండో అంశము ఏదైతే తలసరి ఆదాయానికి సంబంధించి చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ నిజంగా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్య అది సాధ్యం అవుతుందా లేదా, ఆ సాధ్యాసాధ్యాలేంటి? ఇప్పటికే మనము భారతదేశము అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న ఒక ఆర్థిక వ్యవస్థగా మనం మాట్లాడుకుంటున్న నేపథ్యంలో అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానా ఎంత, లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రకి సంబంధించిన కాంట్రిబ్యూషన్ ఎంత, ఇవన్నీ డిస్కషన్ జరుగుతుంటే ఈయన 2047కు మాత్రం స్వర్ణాంధ్రప్రదేశ్ సాకారం చేస్తూ 54 లక్షల రూపాయల తలసరి ఆదాయం తీసుకొస్తున్నారు. ఆ బయట ఒకసారి మనం చూద్దాం, చూసిన తర్వాత ఆ తలసరి ఆదాయం సంబంధించిన డిస్కషన్ కూడా చేద్దాం. ఈరోజు తలసరి ఆదాయం ప్రతి ఒక్కరికి 3 లక్షల రూపాయలు వస్తుంది. కొంతమందికి 1 లక్ష రాదు, కొంతమందికి 20-30 వేలు కూడా రావు.
అందుకే నేను ఆలోచిస్తున్నాను, రేపు 2047కి స్వర్ణాంధ్రప్రదేశ్ కింద ఇప్పుడుండే 3 లక్షలు 54 లక్షల రూపాయల ఆదాయం పెంచడం నా లక్ష్యం. దానికి ఫౌండేషన్ వేస్తున్నా, దానికి ఒక విజన్ తయారు చేస్తున్నా. 2019లో చంద్రబాబు నాయుడు అధికారం నుంచి దిగిపోయి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం వచ్చినప్పటికీ ఆ రోజు తలసరి ఆదాయము పర్ క్యాపిటల్ ఇన్కమ్గా మనం చెప్పుకునేది 1,60,000 నుంచి 1,69,000 మధ్యలో ఉంది అన్నది గణాంకాలు చెప్తున్నాయి. అలా చూసినప్పుడు 2020లో 1,68,000, 2021 నుంచి 22 వరకు 1,98,000, 2022 నుంచి 23 వరకు ఏదైతే 2,19,000, 2023 నుంచి 24 వరకు 2,37,000 రూపాయలు తలసరి ఆదాయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండేది. 24 నుంచి 25 వరకు మనం అబ్జర్వ్ చేస్తే ఇది 2,66,000 రూపాయల వరకు చేరింది అన్నది ఆ మాట ఆయన చెప్పారు. అది ఏది లెక్క ప్రకారము 3 లక్షల రూపాయల వరకు ఉంటుంది అన్నది ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. చూస్తే మాత్రం ఎన్ఎస్డిపికి సంబంధించిన ఆ నెట్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ లేదా జిఎస్డిపికి సంబంధించిన పర్ క్యాపిటల్ ఆధారంగా ఇవన్నీ మనం చూసినప్పుడు ఇప్పుడు ప్రస్తుతము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది 16వ స్థానంలో ఉంది భారతదేశంలోని. ఎందుకంటే ఎకానమీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మనం చూసినప్పుడు స్టాటిస్టిక్స్ లెక్క ప్రకారం మనం చూసినప్పుడు 2024-25లో తలసరి ఆదాయము జాతీయ సగటు కంటే 1.3 రెట్లు ఎక్కువగా ఉందన్నది మనకు నెంబర్స్ కనిపిస్తుంటే అప్పుడు రాష్ట్రము 16వ స్థానంలో ఉంది. ఇప్పుడు అదే 2021-2021లో చూస్తే మాత్రం బలమైన వృద్ధి మనకు కనిపించింది. అప్పుడు 10 నుంచి 12% వార్షిక పెరుగుదల వచ్చింది అన్నది అప్పుడు ఆ నెంబర్ చెప్తున్నారు. కానీ ఇప్పుడు మాట్లాడుతున్న మాట ప్రకారం ఏంటి, ఆ 54 లక్షల రూపాయలు అంటే ఇప్పుడు ఉన్న దానికి దాదాపుగా 250 టైమ్స్ అది పెంచాలనే ఒక ప్రయత్నం చేస్తున్నారన్నది అయితే మనకు అర్థమవుతున్న నేపథ్యంలో పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది నిజంగానే పర్ క్యాపిటల్ ఇన్కమ్ అన్నది 54 లక్షలు చేయాలి, దానికి సంబంధించిన బీజం వేశాను అన్నది ఇప్పుడు ఆయన చెప్తున్నారు. పాసిబుల్ అవుతుందా, ఆ అవకాశం ఏమాత్రం ఉంది అన్నది అయితే ఖచ్చితంగా డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంతేకాకుండా ఈ పర్ క్యాపిటల్ ఇన్కమ్ సంబంధించిన డిస్కషన్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా దేశవ్యాప్తంగా డిస్కషన్ పాయింట్గా మారే అవకాశము ఉంది అన్నది మాత్రం మనము చెప్పాల్సింది. ఓవరాల్గా చూస్తే మాత్రం ఏదైతే ఇవాళ చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్య ఏదైతే ఉందో ఆ వ్యాఖ్య అన్నది ఓవైపు P4 పైన, అంటే ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళను దత్తత తీసుకొని ధనవంతులుగా మార్చే ప్రయత్నము ఒకటి. పర్ క్యాపిటల్ ఇన్కమ్ ప్రకారం ఏదైతే చెప్తే ఇప్పుడున్న 2.7 లక్షల అంటే 3 లక్షల రూపాయల పర్ క్యాపిటల్ ఇన్కమ్ని కాస్త 54 లక్షలు చేస్తాను అంటున్నారు. ఇది ఎంత మాత్రం పాసిబుల్ అవుతుందన్నదే ఇప్పుడు అసలు సమస్య. ఎందుకంటే దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో భారతదేశం కూడా, ఎందుకంటే ఏదైతే 2047 భారత్కి సంబంధించి భారతదేశం కూడా 2047 అనేది టార్గెట్ పెట్టుకుంది. అదే యాంగిల్లోనే ఇప్పుడు స్వర్ణాంధ్ర కూడా 2047 స్వర్ణాంధ్ర ప్రకారం 54 లక్షల రూపాయలు పర్ క్యాపిటల్ ఇన్కమ్ రావాలి. ఆ లెక్క ప్రకారం ఒకవేళ 2047కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనాభా ఎంత అయ్యే అవకాశం ఉంది, ఆ ఆయన నేపథ్యంలో 54 లక్షల పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది ఒకవేళ జనరేట్ చేయగలిగితే అప్పుడు భారతదేశము ఏ స్థాయిలో ఉంటుంది. మనం ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడుతున్నట్టుగా దాదాపుగా ఇప్పుడు 4 నుంచి 5 ట్రిలియన్ డాలర్ల మధ్యలో ఉన్న మనము ఏ స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది అన్న దానికి సంబంధించిన డిస్కషన్ కూడా చాలా క్లియర్గా చేయాల్సిన అవసరం ఉంది. సో ఓవరాల్గా చూస్తే మాత్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ పర్ క్యాపిటల్ ఇన్కమ్ సంబంధించిన డిస్కషను ఓవైపు ఉంటే P4 సంబంధించిన అంశానికి కూడా వైసీపీ ఎప్పటికప్పుడు విమర్శలు చేసే ప్రయత్నం చేస్తుంది. వైసీపీ ఒక ప్రశ్న అడిగే ప్రయత్నం చేస్తుంది. ఆడబిడ్డ నిధి అన్నదానికి సంబంధించి అది రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే ఒక నిర్ణయంగాను సంక్షేమ పథకంలో ఒక అంశంగాను చూశారు. కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏంటి, దాన్ని కాస్త పేదవాళ్ళు ధనికులు అనే ఒక అంశంని ముడిపెట్టి వాళ్ళను పక్కన తప్పించే ప్రయత్నం చేస్తున్నారన్నదే ఇప్పుడు వినిపిస్తున్న ఆరోపణ. అది సాధ్యమయ్యే పనేనా? సిఎస్ఆర్ ఫండ్స్కి సంబంధించి సిఎస్ఆర్ ఫండ్స్ మనం గతంలో చూసాము. శ్రీమంతుడు అనే ఒక సినిమా ఉంటుంది. ఆ సినిమాలో హీరో ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని ఆ గ్రామాన్ని పూర్తిగా బాగుపరుస్తారు. అదే స్ఫూర్తితో చాలామంది మేము కూడా ఈ గ్రామాన్ని దత్తత తీసుకుంటాం, ఆ గ్రామాన్ని దత్తత తీసుకుంటాం అంటూ చాలామంది వందలాది గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. కానీ బట్ వాటి పరిస్థితి ఇవాళ ఎలా ఉంది? నిజంగానే వాళ్ళు చెప్పినట్టుగా, వాళ్ళు చూపించినట్టుగా, సినిమాలో జరిగినట్టుగా ఆ దత్తత తీసుకున్న గ్రామాలన్నీ ఇవాళ బాగుపడిపోయినాయా
అలాంటిది ఏం జరగలేదు. కొద్దిమంది మాత్రం ఏదో తూతుమంత్రంగా కొన్ని పనులు చేశారు, ఆ తర్వాత దాని క్రేజ్ తగ్గిపోగానే దాని గురించి పట్టించుకోలేదు. అలాంటిది ఇప్పుడు ఒక కుటుంబాన్ని దత్తత తీసుకొని పూర్తి స్థాయిలో అలా చేసే అవకాశం ఉంటుందన్న ప్రశ్న అయితే ఇప్పుడు ప్రతి ఒక్కరి మనసులోనే ఉంది. సో ఇక రెండో అంశం, మనం ఏదైతే పర్ క్యాపిటల్ ఇన్కమ్ గురించి మాట్లాడుతున్నామో, పర్ క్యాపిటల్ ఇన్కమ్కి సంబంధించి దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే అంశాలు ఏమున్నాయి, వాటిని ముందు తీసుకెళ్లే పరిస్థితి ఏముంటుంది అన్న ఒక డిస్కషన్ అయితే ఖచ్చితంగా చేస్తుంది. దాని ద్వారా వచ్చే అడ్వాంటేజ్ ఏదైతే ఉందో ఆ అడ్వాంటేజ్ ఏమాత్రం ముందుకు వెళ్ళే అవకాశం ఉంది అన్నది. 30,000 కూడా ఈరోజు తలసరి ఆదాయం ప్రతి ఒక్కరికి 3 లక్షల రూపాయలు వస్తుంది. కొంతమందికి 1 లక్ష రాదు, కొంతమందికి 20-30 వేలు కూడా రావు. అందుకే నేను ఆలోచిస్తున్నాను, రేపు 2047కి స్వర్ణాంధ్రప్రదేశ్ కింద ఇప్పుడుండే 3 లక్షలు 54 లక్షల రూపాయల ఆదాయం పెంచడం నా లక్ష్యం. దానికి ఫౌండేషన్ వేస్తున్నా, దానికి ఒక విజన్ తయారు చేస్తున్నా. ఈరోజు సో ఓవరాల్గా ఇప్పుడు 3 లక్షల ఈ జిఎస్టీ ఏదైతే పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉందో దాన్ని 54 లక్షలు పెంచాలి, దాన్ని 2047కి ఒక టార్గెట్గా పెట్టుకొని ముందుకు వెళ్తున్న నేపథ్యంలో రాష్ట్ర జిఎస్డిపి ఇప్పుడు 308 లక్షల కోట్లు, అంటే దాదాపు యూఎస్డి ప్రకారం $3.4 ట్రిలియన్ సమానంగా చేస్తే ఇది అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం అది 17 నుంచి 18 లక్షల కోట్లుగా ఇప్పుడు నమోదవుతున్న నేపథ్యంలో ప్రతి ఏడాది 10 నుంచి 15% ఒకవేళ వార్షిక వృద్ధితో దీన్ని ముందుకు తీసుకువెళ్తే అది సాధ్యమయ్యే అవకాశం ఉందన్నది ఒకటి చెప్తున్నారు. అయితే ఇది 18 నుంచి 20 రెట్లు పెరుగుదల అన్నది ప్రస్తుతం ఉన్న 3 లక్షల నుంచి 54 లక్షలకి సాధ్యమయ్యే పరిస్థితి ఉందా అన్న ఒక ప్రశ్న మనకు వినిపిస్తున్న నేపథ్యంలో జిఎస్డిపి వృద్ధి అనేది ప్రస్తుతం 10 నుంచి 12% మధ్యలో ఉంటే, ఒకవేళ పెట్టుబడులు అన్నవి 13 లక్షల కోట్ల రూపాయల కమిట్మెంట్స్ ఇప్పటికే ఉన్నాయని మాట్లాడుతున్న చంద్రబాబు నాయుడు, ఇండస్ట్రీ, సర్వీసెస్, అగ్రికల్చర్లో బలమైన పనితీరు, ఉద్యోగాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఒకవేళ ఆ డెవలప్మెంట్ కనిపిస్తే దాని ప్రకారము 2047కి ఇది సాధ్యపడే అవకాశం ఉంది అన్నది. ఇప్పుడు ఇమ్మీడియట్గా 2029 నాటికి 5.42 లక్షల వార్షిక ఏదైతే ఉందో దాన్ని 54 లక్షలు పెంచాలి అంటే ఎవ్రీ ఇయర్ 10 to 15% గ్రోత్ రేట్ అనేది చాలా క్లియర్ అవసరం అవుతుంది. కాబట్టి వికసిత్ భారత్ 2047 టార్గెట్ పెట్టుకొని ముందుకు వెళ్తుంటే అదే వికసిత్ భారత్ లాగానే స్వర్ణాంధ్ర 2047తో దాన్ని అలైన్ చేసి పని చేస్తే ఈ 3 లక్షలు ఉన్న ప్రస్తుత తలసరి ఆదాయం అన్నది 54 లక్షలు పెరిగే అవకాశం ఉంది అన్నది టీడీపీ చెప్పే ప్రయత్నం చేస్తుంది. నిజంగానే ఇది సాధ్యమవుతుందా అన్న ప్రశ్నకు సమాధానం వెతకాల్సిన అవసరం అయితే మనకు కనిపిస్తున్న నేపథ్యంలో పర్ క్యాపిటల్ ఇన్కమ్ అన్నది మనకి అవకాశం అన్నది దానికి సంబంధించి ఆయన చెప్తున్న మాట. ఇప్పటికే నేను దానికి సంబంధించిన ఫౌండేషన్ వేశాను. ప్రతి సంవత్సరము 10 నుంచి 15% వృద్ధి రేటుతో ముందుకు వెళ్తే 2047కి అది సాధ్యమయ్యే పని అని చెప్పే ప్రయత్నం అయితే చంద్రబాబు నాయుడు చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో దీని గురించి మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాము. నాగార్జున రెడ్డి గారు అంటే రాజకీయ విశ్లేషకులు, అలాగే చార్టెడ్ అకౌంటెంట్, ఆయన మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఒకసారి దాని గురించి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ చెప్పండి. సో మనం ఇప్పుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ ప్రస్తుతం 3 లక్షలు ఉంది. దాన్ని 2047 అంటే స్వర్ణాంధ్ర 2047 నాటికి 54 లక్షలు దీన్ని పెంచాలి అన్నది ఆ థాట్. సో దానికి సాధ్యమయ్యే అవకాశం ఉంది అనే దానికి సంబంధించిన ఒక చిన్న క్యాల్కులేషన్ కూడా చెప్పారు. బట్ మీరు దాని మీద అనాలిసిస్ చేయండి. నిజంగా 54 లక్షలు పర్ క్యాపిటల్ ఇన్కమ్ అన్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సాధ్యమయ్యే పని అయినా ఇది లాజికల్గా సాధ్యమవుతుందా? దట్ ఈజ్ అబ్జల్యూట్లీ ఇంపాసిబుల్ అండి. మీరు ఏ రకంగా తీసుకున్నా కానీ దట్ ఈజ్ అబ్జల్యూట్లీ ఇంపాసిబుల్. అసలు ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్కి పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత ఉంది? సంథింగ్ లైక్ 3 lakhs and odd ఏదో చెప్తున్నారు. I think you have to rectify me whether that is right or wrong. 2.7. 3 lakhs and odd is the per capita. 3 lakhs and odd is the per capita income. ఏమండి? 2,70,000. అది 2,70,000ది బై 2047కి 54 lakhs అంటే ఏ రకంగా చూసుకున్నా కానీ దట్ ఈజ్ అబ్జల్యూట్లీ ఇంపాసిబుల్. ఇలాంటివన్నీ ఏదో క్యాలిక్యులేషన్స్ అవి చాలా చెప్తా ఉంటారు. ఇట్లాంటివన్నీ పెద్ద నమ్మాల్సిన అవసరం ఏం లేదు. మనకు నార్మల్గా తెలిసిందేంటి, యాన్యువల్ గ్రోత్ అనేటువంటిది అరౌండ్ 6% 7% ఉంటుంది. 6% అనేటువంటిది ఇన్ఫ్లేషన్ ఉంటుంది. ఆ బేసిస్ మీద మనం వెళ్ళినా కానీ 54 lakhs అనేటువంటిది అబ్జల్యూట్లీ ఇంపాసిబుల్. ఏదో చెప్పాలి కాబట్టి చెప్పడమే కానీ అంతేగాని అంతకు మించి అంటూ ఏమీ ఉండదు. అంటే గ్రోత్ రేట్ 10 నుంచి 15% మేము పెంచుకుంటూ వెళ్తాం. ఇప్పుడు ఆల్రెడీ ఆ యాన్యువల్ గ్రోత్ అన్నది ఆ రేంజ్లో కనిపిస్తుంది నాకు.
దాని ప్రకారం చూస్తే అది సాధ్యపడుతుంది. అంతేకాకుండా వికసిత్ భారత్ 2047 ప్రకారము ఇండ్యూస్ అయ్యే ఫండ్స్ ఇవన్నీ, లేకపోతే ఈ 13 లక్షల కోట్ల రూపాయలకు సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ రాబోతున్నాయి, ఇట్లాంటి క్యాల్కులేషన్స్ అన్ని చూపించి ప్రజల్ని నమ్మించే ప్రయత్నం అంటారో, లేకపోతే వాళ్ళు ఆ మోటివేషన్ నింపే ప్రయత్నమో చేస్తున్నారు అనుకోవాలా, లేకపోతే జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ నెంబర్స్ మాత్రమే మాట్లాడుతున్నారు అనుకోవాలా? ఓన్లీ ఫర్ ది సేక్ ఆఫ్ నెంబర్స్ అండి, అంతే అసలు. యాక్చువల్గా ఎంత ఉంటుందండి జీడిపి అనేటువంటిది, ఎంత ఉంటుంది? 8% కనుకుంటే చాలా ఎక్కువ. మీరే చెప్తున్నారు కదా 15% ఉండాలని. ఎక్కడ ఉంటుంది చెప్పండి 15%? 15% అనేటువంటిది జీడిపి గ్రోత్ రేట్ అనేటువంటిది అబ్సల్యూట్లీ ఇంపాసిబుల్. యాక్చువల్గా 8% జీడిపి గ్రోత్ అనేది నామినల్. అది ఆ నామినల్ గ్రోత్ రేట్ అనేటువంటిది ఇన్ఫ్లేషన్ని దాన్ని లెక్కలోకి తీసుకోకుండా చేసేది. రియల్ జీడిపి కన్నా తీసుకుంటే అది ఇంకా తగ్గుతుంది. పీపీపీ మోడల్ ఇట్లాంటివి కన్నా తీసుకుంటే, పీపుల్ పర్చేసింగ్ ప్యారిటీ ఇట్లాంటివన్నీ కన్నా తీసుకుంటే అప్పుడు అది కరెక్ట్గా ఉంటుంది. అది మహా ఉంటే 6% కంటే ఎక్కువ ఉండదు. 6% అనేటువంటిది చాలా ఎక్కువ. ఇంకా అలాంటప్పుడు మీకు 15% ఎక్కడి నుంచి వస్తుంది? ఇది ఏదో లెక్కలు చెప్పాలి కాబట్టి చెప్తూ ఉంటారు, పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు. ఇదేదో కేవలం లెక్కలు మాత్రమే తప్ప ఇంకేమీ కాదు. అయినా కానీ ఎవరైనా ప్లానింగ్ అనేసి అంటే 5 ఏళ్ళకి చేసుకుంటారు, మ్యాక్సిమం 10 ఇయర్స్కి చేసుకుంటారు ప్లానింగ్. 20 ఇయర్స్ కన్నా 25 ఇయర్స్కి ఒకటేసారి ప్లానింగ్ చేస్తారు సార్. అవన్నీ ఓన్లీ కూడా ఫోర్కాస్ట్ లెక్కలు అనమాట. అంటే ఇప్పుడు మన పీడబ్ల్యూసీ కానీ, డెలైట్ కానీ, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, మెకెన్సీ వాళ్ళు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వాళ్ళు, వీళ్ళందరూ ఏంటంటే ఇలాంటి క్యాలిక్యులేషన్లు ఇస్తూ ఉంటారు. అట్లాంటి క్యాలిక్యులేషన్స్ అనేటివి, అట్లాంటి వార్తలు అనేటివి మనకు చాలా వస్తుంటాయి. ఇంకొక 50 సంవత్సరాల్లో అసలు గంగా నదిలో నీళ్ళే ఆగిపోతాయి. ఇంతవరకు ఎక్కడ ఖగోళ శాస్త్రవేత్తలు కానీ ఇంకొకళ్ళు కానీ ఎవరు చెప్పాల. ఇలాంటివన్నీ చాలా చెప్తున్నారు. కొన్నిసారి ఇలాగే చంద్రబాబు నాయుడు గారు స్విట్జర్లాండ్ ప్రైమ్ మినిస్టర్ వచ్చాడు ఒకసారి. స్విట్జర్లాండ్ ప్రైమ్ మినిస్టర్ ఆయన వచ్చినప్పుడు కూడాను ఇలాగే చెప్పారు. పెద్ద పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ అవి చూపించి, నేను ఈ విధంగా చేద్దాం అనుకుంటున్నాను, ఇలా అవుతుంది అలా అవుతుంది అని చెప్పాడు. 45 మినిట్స్ మీటింగ్ అది. చాలా గవర్నమెంట్ ఆఫీసర్స్, ఐఏఎస్ ఆఫీసర్స్ వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. తనకు కూలంకుషంగా మొత్తం మొదటి నుంచి చివరి వరకు విని, మా స్విట్జర్లాండ్ దేశంలో ఇలాంటి పిచ్చి ప్రసంగాలు కానీ చేస్తే పిచ్చి హాస్పిటల్ కానీ పంపిస్తాము, జైల్లో ఉన్న పెడతామని చెప్పాడు ఆయన. చూడండి మీరు క్లిప్పింగ్స్ ఎక్కడన్నా వెతకండి, దొరుకుతుంది. క్లిప్పింగ్స్ ఎక్కడ వెతికితే కానీ ప్రజలకు కూడా దాని గురించి చేయండి. అన్నీ ఇలాగే చెప్తుంటారండి. 2047 అంటే అంత లాంగ్ టర్మ్ ప్లానింగ్ ఎక్కడా ఉండదు. మనకు ఉన్నది 5 ఇయర్స్కి ఒకసారి ప్లానింగ్ ఉంటుంది. 5 ఇయర్స్కి ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. 10 ఇయర్స్కి ఒకసారి జనాభా లెక్కలు తీస్తారు. ఇవన్నీ కూడా 5 ఇయర్స్ 10 ఇయర్స్ ఉంటాయి. 20 ఇయర్స్ 25 ఇయర్స్ ఉండవు సార్ ఇవన్నీ ఎక్కడ కూడా. అంటే ఇప్పుడు గతంలో నేను 2020 అన్నాను, 2020 అని దాన్ని మేము రీచ్ అయ్యే ప్రయత్నం చేశాము. సో అదే నా ట్రాక్ రికార్డ్ అనేది చంద్రబాబు నాయుడు చెప్పే ప్రయత్నం చేస్తుంటారు. సో అందుకనే 2047 అంటే సరే, సెంట్రల్ గవర్నమెంట్ కూడా వికసిత్ భారత్ 2047 అంటుంది. సో ఈయన కూడా స్వర్ణాంధ్ర 2047 అంటున్నారు. సో దాని కారణంగా చూపించి ఇలాంటి టార్గెట్స్ పెట్టుకున్నాము, దానికోసం మేము చాలా హార్డ్గా పనిచేస్తున్నాం అనే ఒక ప్రొజెక్షన్ ఉన్నది. ఈ ప్రొజెక్షన్స్ అన్నీ మామూలే సార్. ఇది ఇలాగే ఉంటాయి. చేయాల్సిన పనులు చేయకుండా ప్రజలని తప్పుదోవ పట్టించడానికి, వాళ్ళ మనోభావాలను దెబ్బతీయడానికి చేసేటువంటి పనులు అనమాట ఇవన్నీ కూడా. అంతేగాని పీపుల్ విల్ లాఫ్ అట్ అస్ అండి. ప్రపంచం నవ్వుతుంది మనం చూసి ఇట్లాంటివి కనుక చెప్పామంటే. ఇండియాలో ఉండే చీఫ్ మినిస్టర్లు, ప్రైమ్ మినిస్టర్లు వీళ్ళందరూ ప్రజలను ఈ విధంగా మభ్య పెడతారా, ఈ విధంగా పనికిమాలిన లెక్కలు చెప్తారని నవ్వుకుంటారు సార్. పరువు పోతుంది. చెప్పమనండి చంద్రబాబు నాయుడు, మోడీనో లేకపోతే అమిత్ షాని తీసేయండి, నిర్మలా సీతారామన్ గారిని తీసుకొచ్చే పక్కన పెడదాం. ఓకే, భారతదేశంలో ఎకనామిక్స్ బాగా తెలిసినటువంటి మేధావి, అందరికీ బాగా పరిచితుడైనటువంటి వ్యక్తి ప్రొఫెసర్ సుబ్రహ్మణ్య స్వామి గారిని చెప్పమనండి ఇదే సంగతి. చెప్పడు ఆయన. ఎందుకంటే ఆయన 26 సంవత్సరాల వయసులో హార్వర్డ్లో పిహెచ్డి చేసి సంపాదించుకున్నటువంటి వ్యక్తి, 3 నెలల్లో చైనా భాష నేర్చుకున్నటువంటి వ్యక్తి. ఇప్పుడు మనకు అంతకుముందు మానస సరోవరము కైలాస యాత్రగా చేయాలంటే చైనా నుంచి వెళ్ళాలి. వాళ్ళు దారిని బ్లాక్ చేస్తే చైనీస్ లాంగ్వేజ్ నేర్చుకొని ఈయన వాళ్ళ అఫీషియల్స్తో మాట్లాడితే ఇప్పుడు మనకు ఓపెన్ అయింది కాబట్టి మనం పోగలుగుతున్నాం. అలాంటి వాళ్ళు కనుక చెప్తే మనం ఒప్పుకోవచ్చు. అవును, అట్లాంటి ఎకనామిక్స్లు కనుక చెప్తే మనం ఒప్పుకోవచ్చు. అంతేగాని వీళ్ళు చెప్పిన మాటలన్నీ కూడా ఏదో మసిపిసి మాట్లాడికాయ చేయడానికను లెక్కల కోసం చెప్పడం కానీ ఏ రకంగానూ కుదరదు. సింపుల్ అండి. 2 విషయాలు గుర్తుపెట్టుకోండి మీరు. ప్లానింగ్ అంటే 5 ఇయర్స్ మ్యాక్సిమం 10 ఇయర్స్ ఉండాలి. పాయింట్ నెంబర్ 1. ఓకే సార్. పాయింట్ నెంబర్ 2, ఇన్ఫ్లేషన్ అనేటువంటిది అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 6% మినిమం ఉంటుంది. హోల్సేల్ ఇండెక్స్ ప్రైస్ కన్నా తీసుకుంటే 6% ఇన్ఫ్లేషన్ ఉంటుంది. జీడిపి అనేటువంటిది రియల్ జీడిపి తీసుకోవాలి కానీ నామినల్ జీడిపి తీసుకోకూడదు. అవును,
గ్రోత్ అనేటువంటిది 6% జీడిపి పెరుగుతుంది అంటే, జీడిపిని గురించే చెప్తున్నాను, 6% జీడిపి పెరుగుతుంది అంటే ఈ 6% ఇన్ఫ్లేషన్ అనేటువంటిది ఆ జీడిపిని తినేస్తుంది. అల్టిమేట్లీ జీడిపి గ్రోత్ ఏ ఉండదు. ఓకే. మీరు నన్ను అడిగినా, సుబ్రహ్మణ్య స్వామిని అడిగినా, ఎవరిని అడిగినా కానీ ఇదే చెప్తారు. కానీ వీళ్ళంతా కూడాను ఓన్లీ ఏదో లెక్కల మాయాజాలం కోసము చెప్పడమే కానీ, అబ్బా 2047 కల్లా అంటే ఏమనుకుంటారు జనాలు, 2047వ సంవత్సరం వచ్చేసరికి నా తలసరి ఆదాయం అనేటువంటిది 54 లక్షలంట, అబ్బా అని అనుకుంటారు. ఓకే. ఇట్ ఈస్ పాసిబుల్, అబ్సల్యూట్లీ ఇంపాసిబుల్ కదా. మీరు ఇంకో రకమైన క్యాల్కులేషన్ చేయండి. పోనీ జీడిపి అనేటువంటిది వాళ్ళు చెప్పిన విధంగా 14%, 15% కాదు, రీజనబుల్గా మీరు 5% అనేటువంటిది ఇన్ఫ్లేషన్ కూడా లెక్కలోకి తీసుకున్న తర్వాత రియల్ జీడిపి లెక్కలో ఆలోచించండి. ఓకే. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా ఈ 20 సంవత్సరాల్లో 20 × 5 అంటే 100. అవును. ఇప్పుడు జీడిపి అనేటువంటిది స్టేట్ జీడిపి కానివ్వండి, పర్ క్యాపిటల్ ఇన్కమ్ మీరు అడుగుతున్నారు కాబట్టి, ఇప్పుడు పర్ క్యాపిటల్ ఇన్కమ్ 2,70,000 అంటే అది 100% పెరుగుతుంది. సంవత్సరానికి 5% జీడిపి నామినల్గా ఇన్ఫ్లేషన్ కూడా లెక్కలోకి తీసుకొని రియల్ జీడిపి ప్రకారము 5% పెరుగుతుందన్న కానీ 5 × 20 అంటే 100%. అవును. అంటే ఇప్పుడు ఎంత కావాలి మీకు? 5,40,000 కావాలి. మన 5,40,000లో ఇంకో 0 యాడ్ చేసినట్టున్నాడు. కరెక్ట్ చూడండి, సరిపోతుంది చూడండి మీకు. 5,40,000 54 లక్షలు. అయితే ఇక్కడ ఇంకా ఒక పాయింట్ చెప్పారు, 2029కి మీరు అన్నట్టు 5.4 lakhs పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఏదైతే టార్గెట్ 2029కి 2029కి పర్ క్యాపిటల్ ఇన్కమ్ 5.4 lakhs చేసే షార్ట్ టర్మ్ గోల్ అది. లాంగ్ టర్మ్లో 2047కి 54 lakhs. ఇవన్నీ ఏదో చెప్తుంటారులేండి అనవసరంగా, అంటే పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు. వాళ్ళలో ఇట్లాంటి వాటిలో ఏంటంటే ప్రొఫెసర్ సుబ్రహ్మణ్య స్వామి గారు చెప్పినటువంటిదో ఏ మెకన్సీ వాళ్ళు కనుక చెప్తేనో అప్పుడు మనం నమ్మొచ్చుకొని, ఈ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఎట్సెట్రా వీళ్ళందరూ చెప్పిన మాటలు నమ్మాల్సిన పని లేదు. సింపుల్ క్యాలిక్యులేషన్ అండి, ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ కామన్ సెన్స్ అంతే. అయితే ఇంకొక పాయింట్ చెప్పండి, P4 ద్వారా ఇంకొక పాయింట్ సార్ మనం క్లోజ్ చేద్దాము. P4 ద్వారా పేదవాళ్ళందరినీ ధనికులను చేసే ప్రయత్నం జరుగుతుంది. ఆ P4 అన్నది అసలు ఎప్పుడు ప్రపంచంలో ఎవరు ఊహించని లేదా ఆలోచించని ఒక పథకాన్ని నేను తీసుకొస్తున్నాను. తద్వారా రాష్ట్రంలో ఉన్న పేదవాళ్ళందరూ ధనికులుగా మారే ప్రయత్నం కూడా చేస్తున్నాము. దాన్ని మీరు అందరూ వినియోగించుకోండి అనే మాట ఆయన మాట్లాడారు. నిజంగానే P4తో డబ్బులున్న వాళ్ళు పేదవాళ్ళని దత్తత తీసుకొని వాళ్ళ జీవన ప్రమాణాలని, ఆ జీవితంలో ఉన్న అంశాలన్నింటినీ మెరుగుపరిచే అవకాశం ఉందా? ఇది ఇంకా పెద్ద చూపు. అసలు P4 అంటే ఏంటో చెప్పండి మీకు తెలిసినంత వరకు. అదే ప్రైవేటు పబ్లిక్. P4 అంటే ఏంటండి మీరు చెప్పండి. P4కి అబ్రివేషన్ ఏంటి చెప్పండి. అదే ప్రైవేట్ పబ్లిక్ ఇది పీపుల్ పార్ట్నర్షిప్ అంతే కదా. అవును. పీపుల్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. అవును. మళ్ళీ చెప్తున్నా, పీపుల్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఎస్. పీపుల్ అంటే పబ్లిక్ కాదా, పబ్లిక్ అంటే పీపుల్ కాదా? పీపుల్ కలిస్తేనే కదా సార్ పబ్లిక్ అవుతారు. రెండింటికి ఏమైనా తేడా ఉంటుందా? ఓకే. కామన్ సెన్స్ ఆలోచిద్దాం మనం. అవును. అవును. ప్రజా సమూహము, ప్రజలు ప్రజా సమూహము, ఇంతే కదా. అవును. మరి ఇంకన్నాడు P4 ఏంటి? ప్రజా సమూహం అన్నా ప్రజలన్నా ఒకటే, పీపుల్ అన్నా పబ్లిక్ అన్నా ఒకటే. పబ్లిక్ అంటే ఆయన ఉద్దేశం గవర్నమెంట్ అనేమో. పబ్లిక్ అంటే గవర్నమెంట్, ఎందుకంటే పీపీపీ అంటే మనం మామూలుగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే, పబ్లిక్ అంటే అక్కడ గవర్నమెంట్ ఇంటర్వెన్షన్, ప్రైవేటు వాళ్ళు వస్తారు, వాళ్ళిద్దరు కలిపి పార్ట్నర్షిప్లు చేసి పీపీపీ, దానిలోకి జనాలను యాడ్ చేశారు. అసలు ఆయన ఉద్దేశం అది కానే కాదు సార్. అది ఏదో పీపీపీ మోడల్ అంటే ఏంటంటే ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్, అది సంగతి. అక్కడ ప్రైవేట్ అంటే ఎవరయ్యా అంటే నేను జిఎంఆర్ వాళ్ళు కానీ ఇంకొకళ్ళు కానీ నేషనల్ హైవేస్ 4 lanes 6 lanes వేసేవాళ్ళు, శంషాబాద్ ఎయిర్పోర్ట్ కట్టడం, ఢిల్లీ ఎయిర్పోర్ట్ కట్టడం, జిఎంఆర్ వాళ్ళు, అదంతా కూడాను ప్రైవేట్ అంటే ప్రైవేటు వ్యక్తి, ప్రైవేటు సంస్థ, అది ఒక పి. ఓకే. ఇంకొకటి ప్రైవేట్ పబ్లిక్ అంటే ఏంటి? గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్. ఇలాంటి ఎయిర్పోర్ట్స్ కానివ్వండి, సీపోర్ట్స్ కానివ్వండి, నేషనల్ హైవేస్ కానీ వేసేటప్పుడు ఏమవుతుందంటే మన బడ్జెట్లోనే కొంత ఎలకేట్ చేస్తారు. సంవత్సరానికి 11 లక్షల కోట్లు 12 లక్షల కోట్లు పెడతారనమాట. అందులో నుంచి ఒక 1000 కోట్ల రూపాయల రోడ్డు కనుక వేసుకోవాలనే పని అయితే ఒక 200 కోట్లు అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది.
మిగిలిన 800 కోట్ల రూపాయల్లో ఇంకొక 200 కోట్ల రూపాయలు అనేటువంటిది అతను షేర్ క్యాపిటల్ కింద పెట్టుకొని మిగిలిన 600 కోట్ల రూపాయలు బ్యాంకుల దగ్గర నుంచి అప్పు తీసుకుంటాడు. అవును. అది పబ్లిక్. అక్కడ పబ్లిక్ అనేది వస్తుంది. 600 కోట్ల రూపాయలు బ్యాంకు నుంచి, 200 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ నుంచి, ఇంకొక 200 కోట్ల రూపాయలు అతను పెట్టుకునేది. అతను పెట్టేటువంటిది, సంస్థ పెట్టేటువంటిది ప్రైవేట్. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 200 కోట్లు అనేటువంటిది పబ్లిక్ మనీ. అది ఎస్. మిగిలినటువంటి 600 కోట్లు బ్యాంక్స్ ఇస్తారు. అది ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్. ఎస్. ఎవరెవరి మధ్య పార్ట్నర్షిప్? ఆ సంస్థకి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కానీ, బ్యాంక్స్కి కానీ. అతను రోడ్డు వేస్తాడు, 25 సంవత్సరాల పాటు టోల్ గేట్స్ కలెక్ట్ చేసుకుంటాడు. నార్మల్గా టోల్ గేట్స్కి ఎంత కలెక్ట్ చేయాలని ఫిక్స్ చేసేటప్పుడు ఏంటంటే కనీసం రూపాయి వడ్డీ గిట్టుబాటు అయ్యే విధంగా రేట్లు ఫిక్స్ చేస్తారు. అవును. 6% ఇన్ఫ్లేషన్ కూడా లెక్కలో తీసుకుంటారు వాళ్ళు. ఇవన్నీ తీసుకొని వన్స్ ఇన్ ఎవ్రీ 3 ఇయర్స్కి 4 ఇయర్స్కి ఆ టోల్ గేట్ రేట్లు అనేటువంటిది ఇంక్రీజ్ అవుతుంటాయి. ఎస్. అది ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అంటే అదే అర్థం. అక్కడ పబ్లిక్ అంటే ప్రభుత్వము అని అర్థం. పార్ట్నర్షిప్ అనేసి అంటే ఇద్దరికి అనుసంధానము, అది అర్థవంతం. ట్రూ. ఎప్పుడు వచ్చింది మనకి ఇండియాలో? ఇది వాజ్పేయి గారి టైంలో ఫస్ట్ టైం వచ్చింది. అది వాజ్పేయి గారి టైంలో ఈ నేషనల్ హైవేస్లో యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి, ఇన్సూరెన్స్ కంపెనీస్ చాలా దెబ్బతింటున్నాయి, ప్రాణ నష్టం జరుగుతుంది, ట్రాఫిక్ స్లోగా మూవ్ అవుతుంది అన్న ఉద్దేశంతో బాంబే, ఢిల్లీ, కలకటా, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు ఇట్లాంటి ప్రధానమైనటువంటి నగరాలు స్కీమ్. అది PPP, ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్. అవును. ఆ రోజుల్లోనే 68 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అని అనుకుంటే పాపం వాజ్పేయి గారు సాఫ్ట్గా అంటున్నారు కాబట్టి మళ్ళీ ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ కనుక వెళ్ళి వాళ్ళు సార్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. అయితే ఒక పాయింట్ చెప్పండి, నిజంగానే ఆ P4 అనే పథకం ద్వారా ప్రజల లైఫ్ చేంజ్ అయ్యే అవకాశం ఉందా లేదా అన్నది సింపుల్ వన్ వర్డ్ ఆన్సర్ అయితే అండి. రైట్. PPP మోడల్ ద్వారా పోర్టు, ఎయిర్పోర్ట్స్ ఇట్లాంటివి డెవలప్ అవుతాయి. దేశానికి సంబంధించి చెందుతుంది కానీ పబ్లిక్కి ఏమీ లాభం ఉండదండి దాని మూలం. రైట్. పబ్లిక్కి కనుక ఆ మోడల్స్ ద్వారా లాభం కనుక విద్యావంతంగా తయారు చేయాలి, ఆరోగ్యవంతమైన జాతిని తయారు చేయాలి. రైట్ సార్. మీ సిగ్నల్ కొద్ది ప్రాబ్లం ఉంది. మీ సిగ్నల్ కొద్ది ప్రాబ్లం ఉంది. సో నేను ఇక్కడ ఈ షో నేను క్లోజ్ చేస్తున్నాను ఇక్కడ. ఐఎమ్ సారీ, ఎందుకంటే మీతో కన్క్లూడ్ తీసుకుందాం అనుకున్నాను కానీ బట్ మీ సిగ్నల్ దగ్గర ప్రాబ్లం ఉన్నట్టుంది. సో ఓవరాల్గా చూస్తే మాత్రం ఏదైతే 54 లక్షల పర్ క్యాపిటల్ ఇన్కమ్ అన్నదానికి పాసిబిలిటీస్ అయితే చాలా తక్కువగా అనిపిస్తున్నాయి. పేపర్ల మీద లెక్కలు ఓకే కానీ బట్ ఒరిజినల్ లెక్కల్లోకి వెళ్తే ఇవి మొత్తం తారుమారు అయిపోతాయి. అనేది P4 పేరుతో ఏదైతే జరుగుతుందో అది సాధ్యమయ్యే పని కాదు అన్నది కూడా నాగార్జున రెడ్డి గారు చెప్తున్నారు. ఇది వాళ్ళ పెన్ పాయింట్. నెక్స్ట్ పెన్ పాయింట్తో మళ్ళీ కలుద్దాం. స్టేట్ టు BRK న్యూస్, తెలుగు సత్తా.